this is the making of sandwich. So hi, hello, namaste, adab, శేషరికం. సో నా పేరు మృదుల్, మీరు చూస్తున్నారు ఎన్ఎంసి స్టూడియోస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు మేక్ శాండ్విచ్. ఇది వచ్చేసి ఎగ్. చెప్పండి అక్షయ్ గారు, ఇది వచ్చి ఆమ్లెట్ వేసుకుంటున్నాం. ఓకే, ఆమ్లెట్ తర్వాత శాండ్విచ్లోకి ఆమ్లెట్ వేసుకుంటున్నాం. అయితే ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, వీలైతే కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, ఆనియన్స్. ఇప్పుడు మనం 2 eggs తీసుకున్నాం. 2 శాండ్విచ్ కోసం 2 eggs తీసుకుంటున్నాం. అయితే ఎగ్స్ యాడ్ చేసుకొని మిక్స్ ప్యాన్లో పోసి ఆమ్లెట్ వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఆమ్లెట్ సగం ప్రోగ్రెస్లోకి వచ్చింది. మొత్తం అయినాక కలుద్దాం. అయితే ఇప్పుడు ఆమ్లెట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మనం ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసినాక అట్లా ఉంచుకోవాలి. హీట్ అయ్యి మంచిగా కర్వ్ అయిపోద్ది. అయితే ఇప్పుడు శాండ్విచ్ మేకింగ్లోకి వద్దాం. సో మీ దగ్గర టోస్టర్ లెక్క ఉంటుంది, దీన్ని కొనుక్కోవచ్చు. ఒకళ్ళ లేకపోతే ప్యాన్ మీద చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఎట్లా చెప్పారో అట్లనే చేయాలి. శాండ్విచ్లోకి వేసుకోవడానికి మనకి బటర్ లేకపోతే నెయ్యి కావాలి. నెయ్యే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము నెయ్యి చూస్ చేసుకున్నాం. సో మీకు నెయ్యే బెటర్ ఆప్షన్ దెన్ బటర్ అండ్ చీజ్. ఇప్పుడు నెయ్యిని కరగబెట్టుకోవాలి. కరగబెట్టుకున్నాక ఇప్పుడు టోస్టర్ మీద అప్లై చేయాలి. టోస్టర్ లేదా ప్యాన్? ఎస్, ప్యాన్ మీద అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి బ్రెడ్ స్లైస్ మనం యూజ్ చేసుకోవద్దు. సో పక్కన పెట్టేద్దాం. టూ పీసెస్ తీసుకున్నాక నెయ్యిని అప్లై చేద్దాం. చేసేసినాక ఆనియన్స్ వేసుకుందాం. మన ఇష్టమైనట్టు డిజైన్ వేసుకోవచ్చు. అది యాడ్ చేసుకున్నాక టమాటో, మనకి ఇది ఆప్షనల్, మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. నేను టమాటోకి అంత పెద్ద ఫ్యాన్ కాదు కాబట్టి నేను ఒకటే టమాటో పీస్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక చేసుకున్న ఆమ్లెట్ తీసుకుందాం. అయితే నేను ఇక్కడ 2 eggs క్రాక్ చేసిన. సో మనకి ఇప్పుడు శాండ్విచ్కి సరిపోయేంత ఆమ్లెట్ వేసుకుందాం. సో దిస్ ఈజ్ నాట్ ఆప్షనల్, ఇది కంపల్సరీ. అంటే ఇప్పుడు మనం ఎగ్ శాండ్విచ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆప్షనల్ కాదు. నార్మల్ శాండ్విచ్కి అయితే ఆప్షనల్. తర్వాత సాస్ వేసుకోవాలి. సాస్ ఫ్లేవరింగ్కి వస్తుంది కాబట్టి ఇది కంపల్సరీ. మనకి ఇష్టమైనంత సాస్ వేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చినట్టు, మనకి స్పైసీ కావాలంటే హాట్ అండ్ స్వీట్ సాస్ వేసుకోవాలి. ఇది మార్కెట్లో దొరుకుతుంది. లేకపోతే ఇలాంటి సాస్ అంటే టమాటో సాస్ తీయగుండడానికి ఇది యూజ్ చేసుకోండి. ఇప్పుడు సాస్ వేసినాక ఇంకొక 2 బ్రెడ్స్ ఓన్లీ మిల్క్ బ్రెడ్ కావాలి. మిల్క్ బ్రెడ్ కావాలి. అయితే
మీద పెట్టేసి ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసినాక గీ దాని మీద అప్లై చేద్దాం. దీనివల్ల మనకి ఎక్కువ టోస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇది వేసినాక టోస్టర్ని గట్టిగా ప్రెస్ చేసి స్విచ్ చేయాలి. స్విచ్ చేసినాక ఇక్కడ రెడ్ కలర్లో లైట్ వెలుగుతుంది. తర్వాత గ్రీన్ కలర్లో లైట్ వెలిగినప్పుడు ఇది డన్ అని అర్థం. ఇప్పుడు ఇది తయారైనాక మళ్ళీ వీడియో అన్పాజ్ అవుతుంది. సో ఇప్పుడిప్పుడే బ్రెడ్ రోస్ట్ అవుతుంది, వస్తున్నాయి. మీరు చూడొచ్చు, పొగలు కూడా బయటికి వస్తున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రీన్ మీద రెడ్ మార్క్ వస్తుంది, Yellow mark వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవాలి. స్విచ్ ఆఫ్ చేసుకొని మీరు దీనికి ఆన్ ఆఫ్ బటన్ ఉండదు, స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, ఆన్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసారుగా టేస్టీ శాండ్విచెస్ ఆర్ రెడీ. సో ఇప్పుడు మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు, కానీ మేము స్క్వేర్ షేప్ ఈజ్ ఓకే ఫర్ అస్. సో మీరు ఇప్పుడు ఇలా రోస్ట్ అయిన తర్వాత షేప్స్ కట్ చేసుకుంటే మీకు టేస్టీగా వస్తుంది. అలాంటి ఒక టూల్ మీకు దొరుకుతుంది మార్కెట్లో దొరుకుతుంది. సో దాన్ని ఏం చేయాలంటే ఇట్లా తీసుకొని చూడండి, టూ సైడ్స్ ఎలా రోస్ట్ అయింది, సైడ్స్ బాగా రోస్ట్ అయింది. ఇట్స్ సో డెలిషియస్. మనం టేస్ట్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా టేస్ట్ అయితే చూడాలి. అవును. సో మన ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఈ ఫుడ్ తింటే కనుక మీరు మీ లైఫ్లో మర్చిపోలేరు ఈ టేస్ట్. సో బాయ్. ఇప్పుడు మనం టెస్ట్కి తీసుకెళ్దాం. ఇప్పుడు టేస్ట్ కోసం తీసుకెళ్దాం. సో డెలీషియస్. ఎలా ఉందండి? సూపర్, చాలా బాగుంది. ఇది మనం టేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం టేస్ట్కి పోదాం. మీరు టేస్ట్ చేయండి. సో ఇక్కడ ర్యాండమ్ పర్సన్ టేస్ట్ చేస్తుంది. సూపర్ ఉంది. పుల్లగా ఆనియన్ టేస్ట్, టమాటో కచప్, వావ్, టమాటో ఎగ్ ఫ్లేవర్ మస్తుగా ఉంది. చాలా ట్రై చేసుకోవచ్చు ఈ రెసిపీని. చాలా బాగుంటుంది అనుకుంటున్నారు, ఎందుకంటే దీంట్లో చాలా రెసిపీస్ వేసాను. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే కనుక లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు NMC Studios.